కొమ్ములు లేని జంతువు యొక్క కుర్బానీ అవుతుందా అవదా? అయితే జాగ్రత్తగా వినండి సోదరులారా. జంతువు కొనడానికి వెళ్ళే సమయంలో మీరు గమనించాల్సినవి జంతువు కొమ్ములు కూడా ఉంటాయి. జంతువు యొక్క కొమ్ములు ఒకవేళ తను పుట్టినప్పటి నుండి లేకపోతే ఆ జంతువు యొక్క కుర్బానీ అవుతుంది. ఆ జంతువు యొక్క కొమ్ములు ఒకవేళ 50% వరకు విరిగి ఉన్నట్లయితే, సగం విరిగినట్లయితే ఆ జంతువు యొక్క కుర్బానీ అవుతుంది. అదే ఒకవేళ సగం కన్నా ఎక్కువ ఇరిగి దెబ్బ తగిలి అక్కడి రక్తం వచ్చినట్లయితే లేదా దెబ్బ తాజాగా ఉన్నట్లయితే ఆ జంతువు యొక్క కుర్బానీ అవ్వదు. మరో ముఖ్యమైన విషయం, ఆ జంతువుకి దెబ్బ తగిలి చాలా ఎక్కువ రోజులు గడిచిపోయాయి, దెబ్బ కూడా ఇప్పుడు కనిపించడం లేదు, ఆ జంతువు యొక్క కుర్బానీ అవుతుంది. సారాంశం ఏమిటంటే జంతువు అనేది హెల్దీగా ఉండాలి. అన్హెల్దీ జంతువు యొక్క కుర్బానీ అవ్వదు. దానికి దెబ్బలు తగిలి ఉండకూడదు కొమ్ముల దగ్గర. దీనిని గమనించి జంతువు కొనండి. అల్లాహ్ మీ యొక్క కుర్బానీ స్వీకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.